వందనాలు. సచివ కుటుంబానికి అందరికి సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి వందనాలండి. మరి నేనైతే మీరు బెహ్రాన్లో స్టార్ట్ చేశారు. వాక్శాల అప్పటి నుంచి అంటున్నానండి. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. మరి ఇదే మొదటిసారి వచ్చాను బెహ్రా నుంచి వచ్చినాకుండి. ఎన్నో ఆటంకాలు వచ్చినాయండి. మరి అయినా రాలేకపోయాను మీ మంజునారికి. మరి ఇది ఫస్ట్ సారి వచ్చాను కాబట్టి నాకు ఎలా చెప్పాలో తెలియదు. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే సహోదరులు అందరూ క్షమించండి. మరి ఫస్ట్ సారి మా చిన్న అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి 5 సంవత్సరాల క్రితం. ప్రాణాపాయంలో మరి మీ వాక్స్మిని మీ ప్రార్థనని నా బిడ్డ బతుకుంటే నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. మరి అప్పుడు రాలేకపోయాను. వెళ్ళి ఇదిగా 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చానండి. వచ్చి నెల ఇంకా ఎలా అవ్వలేదండి. మరి అలాగే మళ్ళీ మన పోయిన మంగళవారం అండి మా పెద్ద అబ్బాయికి కూడా యాక్సిడెంట్ అయిందండి. కేసు పెట్టారన్నారండి. కేసు పెడితే అబ్బాయి విదేశాలు వెళ్తాకే ట్రై చేస్తున్నారండి. మరి కేసు పెడితే మళ్ళీ తండ్రి ఆ బిడ్డకి మళ్ళీ వెళ్తాక ఉండదని నేను మంగళవారం రోజున ఉపవాసం ఉండి నా బిడ్డకి ఆ కేసు లేకుండా కొట్టేస్తే నేను సచివ కుటుంబానికి వెళ్ళి నా పెద్ద కుమారుడు ద్వారాగా సాక్ష్యం చెప్పుకుంటాను అనుకునండి. ఈ రోజు వచ్చానండి. మరి క్రిస్మస్ రోజుని మరి దేవుడి కృప మీరు చేసిన ప్రార్థన నాకు గృహం లేనప్పుడు గృహం కూడా దేవుడు మీరు వచ్చి నా గృహంలో ప్రార్థించారు. మరి చక్కని గృహాన్ని ఇచ్చాడు దేవుడు. మరి అలాగే నా బిడ్డల పట్ల నా కుటుంబం పట్ల ఎంతో మేలు చేసిన దేవుడికి లెక్కలేని వందనాలండి. మరి మీ ప్రార్థన ప్రతి దినము 10 సంవత్సరాల మటు నుంచి 10 మందికి ఇప్పుడు పంపుతాం. ఇది వరకు 30 మందికి 40 మందికి పంపుతానండి. ఇప్పుడైతే హనుమండకు పంపుతానండి. ప్రతి ఒక్కరికి నెంబర్ ఇచ్చానండి. నేను మీ నెంబర్ ఇచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు మీ వాక్స్ వింటున్నారండి. నేను అయితే చాలా మేలు పొందానండి దేవుడి కృపను బట్టి.